గారు ఎంపీ గెలిచుడు ముఖ్యమంత్రి అయ్యిండు. మేము చూసినాం సార్, ఏనాడు కూడా పార్లమెంటు నియోజకవర్గంలో తిరగలే. కానీ ఒక సంవత్సర కాలంలో ప్రజల గుండెల్లో ముద్ర వేసుకొని హైడ్రా పేరుతో నాటకాలు ఆడుతుంటే కబ్జా చేసి చంప చెల్లు అనిపించి ప్రజల పక్షాన్ని నిలిచిన మా ఈటల రాజేంద్రన్న. అవునా కదా? చేసినా లేదా? ఎందుకంటే ఈటలంటే మాట కాదు బడుగు జనుల పాటరా. 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 ఈటలంటే మాట కాదు దూసుకొచ్చే తూటరా. తెలంగాణ శ్వాసరా ప్రజవేళ ఆశరా. ఈటలంటే మాట కాదు ఈటలంటే మాటరా. ఈటలంటే మాట కాదు ఈటలంటే మాటరా. ఉద్యమాల పేరుతోటి ముల్లె నింపిందొకడురా. ఎవరు నింపిరు? ఇప్పుడే కిషన్ రెడ్డి సార్ చెప్పిండు. ఎవరు నింపిరు? ఉద్యమాల పేరుతోటి ముల్లె నింపిందొకడురా. ఆ ఉద్యమాన్నే భూజాన మోసినోడు ఈటలా. ఉద్యమకారుల గొంతు నులిపి వంచిందొకడురా. ఇలా కేసీఆర్ ఎమ్మటి ఉద్యమకారులు ఎవరు లేరు. మా కిషన్ రెడ్డి సార్ ఎమ్మటున్నారు, మా ఈటల రాజేంద్ర సార్ ఎమ్మటున్నారు. ఉద్యమకారులు తెలంగాణలో పోరాడడం. ఉద్యమకారుల గొంతు నులిపి వంచిందొకడురా. ఆ ఉద్యమ బిడ్డలను గుండెలకు అద్దుకున్నది ఈటలా. బువ్వ పెట్టి నోటురా బాట చూపి నోడురా. ఈటలంటే మాట కాదు బడుగు జనుల పాటరా. ఈటలంటే మాట కాదు బడుగు జనుల పాటరా. ఈటలంటే మాట కాదు దూసుకొచ్చే తూటరా. ఈటలంటే మాట కాదు దూసుకొచ్చే తూటరా. చెప్పిండు కేసీఆర్, కమిషన్ పంపించిండు. పద్మవ్యూహంలోన చిక్కిన అభిమన్యుడు కాదురా. కారు మప్పులు చీల్చుకొచ్చే ఉదయ భాస్కరుడు ఈటలా. అంతేనా కదా? ఎందుకంటే మల్కాజ్గిరి ప్రజలంతా మేము చాలా చూస్తున్నాం. మాది కూడా ఇదే కాన్షియస్ లో ఉన్నాం. మేము యాడిపోయినంటారు. అయ్యా మాకు దేవుని లాంటి మనిషి వచ్చిండయ్యా. అర్ధరాత్రి పోయినా ఎప్పుడు మాట్లాడినా కూడా మంచిగా మాట్లాడే వ్యక్తి మాకు ఎంపీగా ఉన్నాడు. కిషన్ రెడ్డి సార్ గారు అధ్యక్షునిగా ఉన్నాడు. రాబోయే కాలంలో తెలంగాణలో అసెంబ్లీ గడ్డ మీద కాషాయం జెండా ఎగురుడు ఖాయమే. మన పేద భక్తులు మొత్తం మనడు ఖాయమే. భారత్ మాతా కీ జై.